ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ సుకుమార్తో మాట్లాడు. హాయ్ సుకుమార్. హాయ్ మ్యామ్. సుకుమార్, నాకు ఈరోజు ఒక కార్టూన్ స్టోరీ విత్ ఏఐ టూల్ తోటి యానిమేషన్ కార్టూన్ స్టోరీ ఎలా చేయాలి కొంచెం తక్కువ టైంలో మా వ్యూవర్కి ఈరోజు చూపిస్తారా? ఏం లేదు మేడం, ఇప్పుడు నవే డేస్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక స్టోరీస్ చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్టోరీస్ చూస్తారు. అంటే వాళ్ళు క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఏఐని చేసేసుకొని వాళ్ళు ఒక శాంపుల్ స్టోరీని ChatGPTని అడిగేసేసి ఆ స్టోరీకి కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి ఒక వీడియో జనరేట్ చేసేసి మనకు వీడియో జనరేట్ చేసేసి వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీ ఏం చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం కూడా ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి దాన్ని ఇమేజ్ కన్వర్ట్ చేద్దాం. ఇమేజ్ కన్వర్ట్ చేసిన దాన్ని ఒక వీడియో కన్వర్ట్ చేద్దాం. ఆ వీడియో ఎలా వస్తుందో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో ఉండి మనీ ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా ChatGPTని ఇచ్చేసి ఒక 2 AI టూల్స్ని ఇచ్చేసి మనీ ఏం చేయాలి, మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అంటున్నారు దీంతో. యూట్యూబ్ మానిటైజేషన్ మనం ఇలా కూడా చేసి మానిటైజేషన్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం మరి ప్రాసెస్. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ChatGPT ఓపెన్ చేసేసుకోవాలి. ChatGPT ఓపెన్ చేసేసుకొని ఒక చిన్న స్టోరీ ఇవ్వమని అడగాలి. సేమ్ మనం ప్రాంప్ట్ ఇచ్చినట్టే స్టోరీ. అవును, మనం ఎలా అయితే ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ప్రాంప్ట్ దానికి చేస్తే అది ఒక చిన్న స్టోరీని జనరేట్ చేసేస్తుంది. నేను ఆల్రెడీ ఒక చిన్న స్టోరీ అయితే జనరేట్ చేశాను. ఒక మ్యాన్ బిట్వీన్ ఒక డాగ్ చిన్న స్టోరీ ఒకటి జనరేట్ చేశాను. ఆ స్టోరీని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసేసుకొని మనకు ఇక్కడ ఒక ఏఐ టూల్ ఒకటి ఉంటుంది. ఈ ఒక పిక్ లమన్ అనే ఒక ఏఐ టూల్ ఉంది. పిక్ లమన్ ఒక ఏఐ టూల్ ఉంది. మీరు ఇప్పుడు ఏఐ టూల్కి వెళ్ళారా? వెళ్ళాను. పిక్ లమన్ అని కొడితే మీకు ఫస్ట్ వచ్చే లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. వచ్చేసాము మనకు ఏదైతే మన స్టోరీ అయితే కాపీ చేసుకున్నామో ఫస్ట్ మనం ఇక్కడ డిస్క్రైబ్ ప్రాంప్ట్ అని చూసారా, ఈ ప్రాంప్ట్ లో మనం ఆ యొక్క ప్రాంప్ట్ ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. నేను ఒక ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాక మనం చేసే వీడియో ఒక రేషియో మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ అయితే మీరు ల్యాండ్స్కేప్ పోర్ట్రెయిట్ అని మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మామూలుగా 9:16 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఎన్ని ఇమేజెస్ కావాలి, 1 or 2 or 3 నేనైతే 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిఫాల్ట్ గా 2 సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేశాను. అక్కడ జనరేట్ అవుతుంది. అలాగే 2 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. మనం ఒక మ్యాన్ కి ఒక డాగ్ కి ఎలా ఉంటుంది రిలేషన్ ఏంటి అనేది ఒక 2 ఇమేజెస్ ఇచ్చింది. 2 ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. అలా 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు నచ్చకపోతే మళ్ళీ రీజనరేట్ చేయండి. వద్దు అనుకుంటే ఇంకోటి తీసుకోవచ్చు. మళ్ళీ రీజనరేట్ చేస్తే మళ్ళీ రీజనరేట్ అయ్యి మనకు ఇంకో డిఫాల్ట్ మళ్ళీ రీజనరేట్ ఎలా చేయాలి? ఒకసారి బ్యాక్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. మళ్ళీ నేను రీజనరేట్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. కొంచెం చేంజ్ అయింది. అదే ఒకరు మీరు మళ్ళీ ప్రాంప్ట్ మార్చారనుకోండి, ప్రాంప్ట్ మళ్ళీ మార్చితే మళ్ళీ మారుతుంది. అలా మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ ప్రకారం అది డిజైన్ అయ్యి మనకు ఒక డీటెయిల్డ్ పిక్ అయితే ఇస్తుంది. అంటే ఎవరైతే యూజర్ వస్తారో స్టోరీ చూడటానికి వస్తారో వాళ్ళు ఆ పిక్ ని చూస్తే అండర్స్టాండ్ చేసుకుంటే జనరేట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఆ పిక్ ని మనము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామా? అవును. ఇప్పుడు ఆ పిక్ ని మనం ఏదైతే పిక్ ని జనరేట్ చేసామో ఆ పిక్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో ఆ డౌన్లోడ్ చేసుకున్న పిక్ ని ఇప్పుడు మనం ఇంకొక ఏ టూల్ ఇచ్చేసేసి ఆ ఇమేజ్ టు వీడియోకి మనం కన్వర్ట్ చేస్తాం. అది దీని పేరు వచ్చేసేసి హాలియో ఏఐ ఇచ్చేసేసి మనం ఇమేజ్ టు వీడియో మనం ఇప్పుడు ఏదైతే ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజెస్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ ఐడియా టు వర్చువల్ అని చూసారా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మనం ఏదైతే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నా ఆ 2 ఇమేజెస్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. లోడింగ్ అవుతుంది. దీనికైతే మనం ఫస్ట్ సైన్ అప్ అవటమే మనకు ఒక 100 క్రెడిట్స్ ఇస్తాడు ఫ్రీగా. అలా మనం 100 క్రెడిట్స్ చేసేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. మనం ఇన్సెప్ ChatGPTలో ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేసుకున్నామో అదే ప్రాంప్ట్ మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ అదే ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసి జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే అది మనకు ఒక మంచి వీడియోని జనరేట్ చేసేస్తుంది. జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. జనరేట్ అవుతుంది. సో అయిపోయింది ప్రాసెస్. అవును, ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏ అనేది వీడియో మనం ఫస్ట్ ఏం చేసాం, టెక్స్ట్ ఇమేజ్ కన్వర్ట్ చేసాం.
ఇమేజ్ టు ఇప్పుడు వీడియో కన్వర్ట్ చేస్తున్నాం అంతే. Yes. మనకు అంటే విత్ వీడియో మనకి ఇప్పుడు వాయిస్ కూడా వస్తుందా ఓన్లీ? వాయిస్ కూడా మనం ఒక ప్రాంప్ట్ లో మనం వాయిస్ ఇచ్చామనుకోండి వాయిస్ కూడా ఇస్తుంది. ఓకే అంటే మనం కన్వర్జేషన్ ప్రాంప్ట్ లో రాయాలి, రాయాలి. కన్వర్జేషన్ వాళ్ళకి వీళ్ళకి ఇది అవ్వాలి అని మనం Okay. ఇచ్చామంటే అది కూడా జనరేట్ చేసేస్తుంది. ఓకే ఇప్పుడు అక్కడ జనరేట్ అవుతుంది, స్టార్ట్ అయింది. మనకు 2 minutes టైం తీసుకుంటుంది. 2 2 minutes లో మనకు జనరేట్ మనం ఏదైతే పిక్ తీసుకున్నామో ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఒక కార్టూన్ స్టోరీ వచ్చేస్తుంది. అవును. ఫస్ట్ ఏం చేసాం, టెక్స్ట్ ఇమేజ్ చేసాం, ఇమేజ్ ఇమేజ్ టు ఇప్పుడు వీడియో వీడియో చేస్తాం అంతే. 3 steps తో మనం ఒక Yes. కార్టూన్ వీడియో చేయొచ్చు. సో వాయిస్ కావాలంటే మనం వాయిస్ ఆప్షన్ కూడా అవును. పెట్టుకోవచ్చు. మనం ఆ ప్రాంప్ట్ లో వాయిస్ కన్వర్జేషన్ ఒక సెక్షన్ యాడ్ చేసేస్తే Yes. వాయిస్ కూడా ఇచ్చేస్తుంది. అంటే ఇది అవుతుండగానే మనము వాయిస్ కూడా సెట్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ వెళ్ళి మనం వాయిస్ సెట్ చేసుకోవచ్చా? మళ్ళీ మనం ప్రాంప్ట్ లో ఎడిట్ చేసేసి ఆ ప్రాంప్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఇస్తే Hmm. ఆటోమేటిక్ గా చేస్తుంది. అంటే ఇలా మనము తక్కువ టైంలో కార్టూన్ వీడియోస్ కూడా చేసుకొని దానివల్ల మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అవును, ఏం చేసుకోవచ్చు. ఎస్ ఇప్పుడు అందరూ యూట్యూబ్ లో చాలా వరకు మీరు చూస్తూ ఉంటారు, ఎస్ చాలా మంది కార్టూన్ వీడియోస్ చేసే మనీ ఏం చేస్తున్నారు. Yes. చాలా యూట్యూబ్ ఛానల్స్ కార్టూన్ వీడియోస్ వల్లనే మానిటైజ్ అయ్యి ఇప్పుడు మనీ ఏం చేస్తున్నారు. ఎస్ ఎస్ అది ఒకప్పుడు ఏంటి, మనం ఏ కైన్ మాస్టర్ ఏదో ఒక యాప్ ఇచ్చేసేసి ఎడిట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. ఏకి ఇచ్చేసామా అది 2 minutes చేసి ఎస్ జస్ట్ కాపీ సింప్లీ మనం పట్టుకొని పోయి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసుకుంటే సరిపోద్ది. అంటే ఇంతకు ముందు మామూలుగా ఈ ఇన్స్టా ఇవన్నీ కూడా మామూలుగా వాడేవాళ్ళు అవును. ఫ్యాషన్ పరంగా. అవును ఇప్పుడు ఏంటంటే మనీ ఎర్న్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఏంటంటే అవును. లైక్ రీల్స్ చూడండి, అప్పట్లో సరదాగా రీల్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు, మనీ కోసం రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనీ కోసం యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, మనీ కోసమే సోషల్ మీడియా అకౌంట్స్ Yes, క్రియేట్ చేసి yes. మనీ ఏం చేస్తున్నారు. ఎస్ అది స్టార్ట్ అయింది. Start 14% అయింది. కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇమేజ్ జనరేట్ చేస్తున్నామో అక్కడ మనం లాంగ్ వీడియో చేస్తున్నామా షార్ట్ వీడియో చేస్తున్నామో దాని తగ్గట్టు మనం ఒక ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. ఎస్ దాని ప్రకారం మనకు ఎంతైతే స్టోరీ ఉందో దాని ప్రకారం ఎన్ని ఇమేజెస్ కావాలి, ఎన్ని ఇమేజెస్ ఉంటే బాగుంటుందని మనం సెట్ చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకొని జనరేట్ చేసుకోవడం. ఎస్ అంటే ఇప్పుడు ఇది మనకి జనరేట్ అయిపోయాక ఇది మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రీమియంకి వెళ్తామో అప్పుడు వాటర్ మార్క్ అనేది పోద్ది. ఓకే ఇప్పుడు మనం ఒక వీడియో జనరేట్ చేయడానికి 25 credits తీసుకుంటుంది. అలా మనం ఎన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకుంటాం అంత క్రెడిట్స్ తీసుకుంటాం. ఎస్ అది ఆ స్టోరీ స్టార్ట్ లాంగ్ అయినా ఏం కాదు, ఎస్ 25 credits తీసుకుంటుంది. సో ఇది కూడా మనకి స్టార్టింగ్ లో ఫ్రీ, ఇది స్టార్టింగ్ లో ఫ్రీ. ఒకవేళ మన క్రెడిట్స్ అయిపోతే ఇంకో అకౌంట్ నుంచి మళ్ళీ లాగిన్ లాగిన్ అయ్యి మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ అలా చేసుకోవచ్చు. జస్ట్ మనకు ప్రాంప్ట్ ఉండాలి, ఇమేజెస్ Image జనరేట్ ఉండాలి. చేసుకోవాలి, జస్ట్ వీడియో జనరేట్ చేసుకొని అప్లోడ్ చేయడం అంతే. ఎస్ అలా మన డైలీకి ఒక 1 to 2 వీడియోస్ అప్లోడ్ చేసినా చాలు. చాలు 83% అయింది. 95 95 వీడియో జనరేట్ అయితే మనం అసలు చూద్దాం. అలాంటి వీడియో ఒకటి జనరేట్ అయింది. నేనేమి కన్వర్జేషన్ ఇవ్వలేదు, మన వాయిస్ మన వాయిస్ ఇవ్వలేదు కాబట్టి అలా జనరేట్ అయింది. ఎస్ మనకు వాయిస్ కావాలంటే మనం వాయిస్ కావాలంటే వాయిస్ కూడా ఇస్తే మన వాయిస్ కూడా జనరేట్ అయింది. ఎస్ సో ఇలా కూడా ఏంటంటే మనం మనీ ఎర్న్ చేయొచ్చు మనీ ఏం ఏఐ చేయొచ్చు. యూజ్ చేసుకొని. కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ గా వాడుతున్నారు, కొంతమంది ఏంటంటే మనీ ఎర్న్ చేయడానికి కూడా అవును. యూజ్ చేసుకుంటున్నారు. మనీ ఏం చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు, అదే మనం ఫ్యాషన్ కూడా యూజ్ యూజ్ చేయొచ్చు. చేసుకోవచ్చు. ఎస్ థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ మ్యామ్.